విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో మనం ముందుగా తెలుసుకుందాం. గురువు వృషభంలోను, మీనంలో రాహు, శని కుంభంలోను, శుక్రుడు ధనస్సులోను, వృశ్చికంలో బుధుడు, కన్యలో కేతువు, కర్కాటకంలో కుజుడు, అలానే తుల వృశ్చిక రాశుల్లో రవి యొక్క సంచారం. ఇది అక్టోబర్ మాసంలో గ్రహస్థితి. మీనరాశి వాళ్ళకి మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా తృతీయ స్థానంలో గురువు వల్ల అధిక లాభాలు కలగటం, ధనాదాయం బాగా పెరగటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, అలానే ఉద్యోగ భద్రతగా ఉంటుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు రావడం జరుగుతుంటుంది. దాంతోపాటు మిగతా గ్రహాల యొక్క పరిశీలన మనం చేసినట్లయితే శుక్రగ్రహం యొక్క ప్రభావం అంటే దశమంలో శుక్రుడు ఉన్నాడు. అలానే దశమంలో శుక్రుడితో పాటు నవంలో బుధుడు ఉన్నారు. దశమ స్థానంలో శుక్రుడు వల్ల వివాహాల ప్రయత్నాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము, మిత్రత్వ గౌరవ సన్మానాలు, శత్రువులు పరాజితులు కావటం, అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల గ్రామీణ కోర్టుల వ్యవహారాలందరూ కూడా జయించగలుగుతుంటుంది. అంటే పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల సంతానం గురించి కొంచెం చిన్న చిన్న ఆందోళనలు కలుగుతుంటాయి. అవేం పెద్ద ఇబ్బందులు ఏం కావు. అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత బాగా పెరుగుతుంది, కానీ కొంత ఎడబాటు అనేది ఉంటుంది. అక్కాచెల్లెల యొక్క అనుకూలత బాగా పెరగటం, తలంపుగా అన్ని పనులు జరుగుతుంటాయి వాళ్ళకి కుజుడి యొక్క ప్రభావం వల్ల, గురువు యొక్క ప్రభావం వల్ల. అయితే మనకి ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు, ఊహించిన ప్రయాణాలు, శ్రమకు తగ్గినట్టుగా ఫలితాలు, భార్య పుత్ర మిత్రుల వల్ల లాభాలు ఉంటాయి. విద్యా విషయంలో కూడా చదువు పట్ల కూడా విద్యార్థులు ఆసక్తి చూపిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించటం, రాహు యొక్క ప్రభావం వల్ల కూడా విదేశాలకు వెళ్ళటం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా టోటల్గా వీళ్ళకి బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే 12వ స్థానంలో శని ఉన్నాడు. అది వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత ధనలాభం కలుగుతుంటుంది, ఊహించని లాభం కలుగుతుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి లాభం కలుగుతుంటుంది అక్టోబర్ మాసంలో. అంటే వస్తాయిలే నిరుత్సాహంలో ఉన్న వ్యక్తులకు కూడా లాభం కలుగుతుంది. అంటే మహిళా మండళ్ళు వాళ్ళు ఎవరైతారో మహిళల ద్వారా కూడా ధనము, బంధుమిత్రుల ద్వారా స్నేహితము, బంధుమిత్రులకి వీళ్ళే వాళ్ళ మీద పై చేయిగా ఉండటం, భూమి గృహ సంబంధమైన కొనుగోలు చేయటం, ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం, ఫ్యాన్సీ అలంకార వస్తువులు కూడా కొనుగోలు చేయటం జరుగుతుంటుంది. అంటే కొంత నేత్ర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంత స్కిన్ ఎలర్జీ ఒకటి. మంచి ప్రయత్నాలు చేస్తారు, కొన్ని సందర్భాల్లో విసుగు, అలసట అధికంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు చేయొచ్చు, వ్యాపారం వల్ల లాభం కలుగుతుంటుంది వీళ్ళకి. అంటే వ్యాపారం వల్ల కూడా మంచి లాభాలు, బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపార పరంగా ఒక రకంగా లాభాలు కలుగుతాయి. సంతోషకరమైన శుభవార్తలు వినటం, తల్లిదండ్రులు జ్ఞాతులు అంటారు అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళ యొక్క ఆస్తి పంపకాలు జరగటం ఒకటి, మంచి మిత్రులు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కొంత మాట పట్టింపులు తగ్గించుకోవాలి. దూర ప్రాంతాల ప్రయాణాలు చేస్తారు. ఎమినెంట్ స్కాలర్స్ తో బాగా పరిచయాలు పెరుగుతుంటాయి వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి. అంటే అది మంచిదేగా. సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో మాట పట్టింపు ఉంటుంది. ఏదో అన్నారని, వీళ్ళన్నారని, వాళ్ళన్నారని కొన్ని అనుకోవటం, బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి చికాకులు కలగటం, ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే చిలికి గాలివాన చేసుకోకూడదు అన్నట్టుగా అర్థం. మానసికంగా కొంత మటుకు అశాంతి కోల్పోతుంటారు వీళ్ళు. మానసికంగా దెబ్బతింటారు, కానీ మానసికంగా గ్రోత్ పెంచుకోవాలి, ముందుకు వెళ్ళాలి. అయితే మీనరాశి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా 80% వీళ్ళకి మీనరాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అన్ని ఎక్కువ గ్రహాలు కొద్దిగా పర్వాలేదు, యావరేజ్ స్టేజ్లో ఉన్నాయి. అలానే నెంబర్ 1 స్టేజ్లో లేవు, అలానే నెంబర్ 3 కాదు, నెంబర్ 2 స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు సాగించి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచిది. ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది గురుగారు ఈ రాశి వారు? ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం ఒకటి,
అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామ పాలనం చేయటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరుగుతాయి. అలానే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.